దత్తాత్రేయ వజ్రకవచం. ఈ వజ్రకవచము చాలా విశేషమైంది. దత్త జయంతి రోజు ఈ కవచాన్ని చదివి అందరూ అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ దత్తాత్రేయ కవచం మనకు ఏ విధంగా లభించింది అనేదానికి ఒక చిన్న కథ ఉంది. పూర్వము పరమేశ్వరుడు, పార్వతీదేవి భూమండలం చూస్తూ వింధ్యాచల పర్వత ప్రాంతంలో సుదుర్గమైన మహారణ్యానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక గొడ్డల్ని చేత ధరించి ఒక బోయవాడు కనపడ్డాడు. అతడు సమిధలు తీసుకొని పళ్ళు ఫలాలు తీసుకొని వేటాడుతూ తిరుగుతున్నాడు. అతని శరీరం వజ్రం వల్లే దృఢంగా ఉంది. ఇంతలో గొప్పైన గోళ్ళు కూరలు ఉన్న ఒక పెద్ద పులి ఆ కిరాతుని చంపబోచుండెను. అయితే చాలా వింతగొల్పటి చరిత్ర గల ఆ కిరాతుడు తనను రక్షించుకుంటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. దుఃఖం లేదు, విచారం లేదు, పైగా సంతోషంగా నిర్భయంగా ఉన్నాడు. అదే సమయంలో ఒక లేడి పరిగెత్తుకు వచ్చింది. దాన్ని చూసి పెద్ద పులి భయంతో పారిపోయింది. అది చూసి పార్వతీదేవి వింతగా, స్వామి ఏమిటి వింత, ఇలా లేడిని చూసి పులి పరిగెట్టడం ఏమిటి అని అనగా, అప్పుడు పరమేశ్వరుడు, దేవి ఇతను దూరశ్రవుడనే పరమధార్మికుడు. ఇతను అడవిలో కష్టపడి సమిధలు, దర్భలు, పుష్పాలు, కందమూలాదులు తెచ్చి మునిందులకు ఇస్తాడు. ప్రతిఫలంగా తానేమీ తీసుకోడు. అందరి పట్ల దయతో ఉంటాడు. ఇక్కడే దలాదండు అనే మహాయోగి ఉన్నాడు. ఆయన దత్తాత్రేయ తపస్సు చేస్తున్నారు. ఆయన తపస్సుకు మెచ్చి దత్తాత్రేయుడు ప్రత్యక్షమై వజ్రకవచాన్ని బోధించారు. అది దూరంగా ఉన్న ఈ దూరశ్రవుడు వినటం మూలాన ఇతనికి ఇంత శక్తి వచ్చింది. ఊరికే వినటం మూలానే ఇంత శక్తి వచ్చింది. చదివితే ఇంకా ఎంత ఫలితం ఉంటుందో చూడు అన్నాడు పరమేశ్వరుడు. దత్తాత్రేయుడు స్మర్తృగామి, అంటే తలుచుకున్న వెంటనే ప్రత్యక్షమవుతాడు. అలాగా ఆయన దళాద మహామునికి ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు నీవు స్మర్తృగామి అని జనులు అనుకునే మాట పరీక్షించాలని నేను ఇప్పుడు స్మరించాను. నా అపరాధం క్షమించు అన్నాడు దళాద మహాముని. భక్తి ఉండిని కానీ లేకుండా కానీ అన్యాలోచన లేకుండా నన్ను స్మరించిన వారి వద్దకు నేను కోరింది ఇస్తాను అని స్వామి చెప్పారు. అప్పుడు ఆయన నీకేం కావాలో కోరుకొనగా, నా మనస్సులో ఏమీ లేదు, నీ మనసులో ఉన్నది నాకు శ్రేయస్కరమైంది అగుదాన్ని నాకు ప్రసాదింపమన్నాడు. అప్పుడు ఆయన ఈ వజ్రకవచాన్ని ఆ మునికి బోధించారు. ఈ విధంగా మనకి ఇది లభించి అందరికీ శ్రేయస్కరంగా ఉత్తమమైన ఫలితాలను ఇస్తూ ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తుంది.